ఏమైనా ఆదేశాలు ఉన్నాయంటే ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, ఎక్కడా కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దు, ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు గుళ్ళకి వెళ్ళినా ఇంకో అభిషేకాలు చేసినా కట్టడి చేయండి అని చెప్పేసి వాళ్ళకంటే ఆదేశాలు ఉన్నాయంట. మరి దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చి గోల చేసి ఏదో ఒక రాక్షసానందం కోసము ఎమ్మెల్యే గారిని సాటిస్ఫై చేయడానికి ఈ పత్తిపాటి పుల్లారావు, ఈ అవినీతి పుల్లారావుని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పత్తిపాటి పుల్లారావు పని ఏంటంటే వైసీపీ వాళ్ళని వెంటాడము, కేసులు పెట్టడము, ఎందుకంటే ఇక్కడ యాక్టివ్గా ఉండొద్దు, ఇక్కడ పని చేయొద్దు, ఈ నియోజకవర్గంలో తిరగొద్దు అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని మరి వైసీపీ వాళ్ళని వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గూండాలని కూడా మా మీదకి పంపి మేము ప్రశాంతంగా గుడికి వెళ్ళి పూజలు నిర్వహించి ఆ దేవుడు ఉన్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలి. దేవుడి విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే దేశంలో ఎక్కడ చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఎవరు ఉండరు, చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. దేవుణ్ణి కూడా తమ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి లాగినటువంటి వ్యక్తిగా మరి బయటకు వస్తే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారికి, ఈ టీడీపీ గూండాలకి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కోవిడ్ వచ్చినా ప్రజలు కష్టాల్లో ఉన్నా మీరు వదిలేసి హైదరాబాద్లో ఉన్నారు, మీరు అడ్రస్ లేరు, ఇక్కడ మీరు వదిలేసిపోయారు, మీరు మీలాగే మేము కూడా ఉండాలని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే తెలుస్తుంది. అలా కుదరదు. మేము ప్రజల పక్షాన పోరాడతాము. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, రైతన్నలకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు చేస్తున్నటువంటి మోసాల మీద మేము బలంగా పోరాడతాము.